మీరు కేవలం కవిత నేను రెడీ చెప్పిన చెప్తున్నా. కవిత చెప్పిన సంచలన ఇష్యూలు పార్టీకి డ్యామేజ్ అయిన ఆవేదనతో మీరు మాట్లాడారు. లేదండి నేను కానీ నిజంగా ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? నిజంగానే సంతోష్రావు మరి సంతోష్రావు అట్లనే చేస్తున్నాడా, ఎవరిని కలవకుండా చేస్తాడు అనేది అయితే అందరికి తెలిసిందే కదా. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత చాలా మంది సంతోష్రావు మీద ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలో కవితక్క కొన్ని పేర్లు చెప్పింది. హరీష్ రావు పేరు చెప్పి నేను చెప్తా వినండి. హరీష్ రావు పేరు చెప్పి హరీష్ రావు నేను చెప్తా. నేను పార్టీలోకి వెళ్ళి తొలగించిన వాళ్ళ పేరు ఆ లిస్ట్ లో కవితక్క పేరు చెప్పడం కూడా మర్చిపోయింది. లాస్ట్ పేరు కవితక్కదే. అవును. ఎందుకంటే నేను చెప్తున్నా, ఏదైతే గౌరవ కేసీఆర్ గారిని వాస్తవంగా ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని కాపాడింది ఎవరంటే వాస్తవంగా ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని చెప్పే పదం వాస్తవంగా సంతోషరావు. ఒకటి ఇంకేదంటే ఎవరిని రానిస్తే ఆరోగ్యం కాపాడడానికి సంతోషరావు అన్న డాక్టర్ అండి. ఒక నిమిషం, డాక్టర్ ఇచ్చిన ఆరోగ్యం టాబ్లెట్స్ కూడా చెప్పేది వినండి. సమాధానం చెప్పనివ్వండి. ఒక నిమిషం, మీ సమస్య కాదు కదా, మీ కుటుంబ సమస్య కాదు కదా, మీ దాకా సమస్య కాదు కదా, మా సమస్య మేము చెప్పనివ్వండి. ఎందుకంటే మీకు సంబంధం లేని మాట్లాడు. టాబ్లెట్ ఇచ్చిన సంతోషరావుకు రాజ్యసభ ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ లేదండి. 35 సంవత్సరాలు నిన్న ఎవరికైనా ఇవ్వచ్చు. మా పార్టీ పార్టీ కోసమైన సేవ చేసిండు, పార్టీ అధినేతకు సేవ చేసిండు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడం తప్పలేదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్న విషయం ఏంటంటే ఏదైతే సంతోష్ రావు గారిని అదే విధంగా హరీష్ రావు గారు గారిని అదే విధంగా ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారిని కానీ ఇన్వాల్వ్ చేసింది. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి సంబంధం ఇది మేడిగడ్డ, ఓన్లీ మేడిగడ్డ కట్టింది మాత్రం ఆయన కాదు. వాస్తవంగా ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన ఏదైతే మేడిగడ్డ 2 పిల్లలు గుంగిపోతే ఇందులో సంబంధించి మెగా కృష్ణారెడ్డిని లాగడం కరెక్ట్ కాదు. మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఏది కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. చెప్పేది వినండి. సిబిఐ గా నేను చెప్తా, ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు 3 దర్యాప్తు సంస్థలు చేసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మెగా కృష్ణారెడ్డిని కానీ ఎల్ఎన్టీని కానీ ఎక్కడ కూడా వేలెత్తి చూపలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ఆరోపణలు ఈమె వాస్తవంగా చెప్పాలంటే కవితక్క కంటే మాకు కూడా గౌరవం ఉన్నది, మాకు కూడా సేవ చేసి వెంకటరెడ్డి గారు ఆరోపణలు చేయలేదు, కేటీఆర్ మీద ఆరోపణలు చేయలేదు. ఫస్ట్ సంతోష్ రావు అనే వ్యక్తి మీద కేవలం కవితనే కాదు, కలకుంట్ల రమ్యారావు గారు కూడా, ఏది కేసీఆర్ అన్న కూతురు, రంగారావు గారి కూతురు, గతం నుంచి మాట్లాడుతుంది. ఓకే, కేసీఆర్కి రాజకీయంగా మరి ఆరంగరేటం చేయించింది రంగారావు గారు. సో దాంట్లో సొంత అన్నదమ్ములు వాళ్ళిద్దరు. ఇక్కడ ఇంకేమైంది, సంతోషరావు కుటుంబ సమస్య అయినప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ కుటుంబం అని మీరే అంటారు. ఇదే క్రమంలో సంతోష్ కూడా బయట కూడా ఏం కాదు. కేసీఆర్ కు మరదలు శశికళ, ఆమె పేరు శశికళ. దాంట్లో శశికళ అంటే ఒకవైపు ఇంట్లో భార్య చెల్లెలు, మరొక వైపు మరి అన్న బిడ్డ. ఆమె 2014 ముందు వెళ్ళిపోయింది రమ్యారావు గారు, దాంట్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల నుంచి మరి కన్న కూతురు కన్న కొడుకు కన్న కూతురుకి పార్టీలో ప్రజాస్వామ్యం లేకుంటే కేసీఆర్ ఎందుకు 25 సంవత్సరాల నుంచి ఆయన తెలుసుకోకుండా, ఆయన ఎవరికి ఎలాంటి అది ఇవ్వకుండా సంతోషరావు టాబ్లెట్ ఇచ్చిన రాజ్యసభ ఇచ్చిన క్రమం ఎందుకో అయింది. దాంట్లో ఆయన నిజంగానే ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయాడా? ఆ ఫామ్ హౌస్ అనే పద్మవ్యూహంలో ఆయన ఒక అభిమన్యుడు కాబోతుండా? నిజంగా కవిత నాన్న జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, నాన్న జాగ్రత్త అని, పార్టీ జాగ్రత్త అని చెప్పడం, మీరు నాన్ననికి ఒకవైపు ఆలోచిస్తున్నారు, దాని వెనుక రెండో వైపు కూడా మీరు చూడండి. అసలు వాస్తవానికి ఏదైనా కుట్ర జరుగుతుందా కేసీఆర్ మీద? మరి మీరు అన్నట్టు కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవంగా కుట్రలు ఛేదించనీకే నిర్ణయం తీసుకున్నాం. మా మీద ఎంతమంది కుట్రలు చేస్తే అంతమంది తీసి పక్కన పెట్టడం జరిగింది, ఏదైతే కవితతో సహా. ఎందుకంటే మేము గత 100 రోజుల కింద నుంచి కాదు, దానికంటే ముందు నుంచే పరిశీలిస్తున్నాం. ప్రవర్తన కొంచెం తేడా ఉన్నది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. ఎందుకంటే కుటుంబం వేరు, అదేవిధంగా